నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, డబుల్ రిజిస్ట్రేషన్ అయిందనుకోండి, అప్పుడు ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ప్రాపర్టీ కొన్నవాడిని బోనాఫైడ్ పర్చేసర్ అంటారు. బోనాఫైడ్ పర్చేసర్ అంటే ఎవరైతే ప్రాపర్టీ మొదటిదైనా కానీ రెండవదైనా కానీ బోనాఫైడ్ ఉండాలి, ఈ ప్రాపర్టీ నాదే అని. అప్పుడే ఆ ప్రాపర్టీ వాడికి వస్తుంది. వేరేవాడు నేను చెప్తా ఇది నా భూమిని, నా ప్రాపర్టీ నేను కొన్నాను, ప్రూఫ్ ఏంది? అది కాదు లెక్క. బోనాఫైడ్ పర్చేసర్ ఎవడైతే సరిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ముందు కానీ వెనక కానీ రెండోవాడైనా సరే వాడు పర్చేసర్ అంటాడు, వాడే కొన్నట్టుగా ఉండాలి. ప్రూవ్ చేసుకుంటే ఆ ప్రాపర్టీ వాడిదే. వాడు కొన్న ప్రాపర్టీ మీలే మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటావు? డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వాడే అని ఎలా తెలుసు నీకు? అందుకనే దీంట్లో ఎవడైతే కొంటాడో, ఎవడైతే బోనాఫైడ్ ముందుగానే కొన్నవాడు, సర్టిఫై చేసుకున్నవాడు, వాడికి ఆ ప్రాపర్టీ వస్తుంది. కొంతమంది ఇప్పుడు కూడా చాలా జరుగుతుంది, డబుల్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు ఒకటే భూమి మీద ఇద్దరికి. ఎంత ఫ్రాడ్ అది! అందుకనే కొనే ముందర చాలాసార్లు ఇంతకుముందు వీడియోలో చెప్పా, ఒక్కసారి గ్లాన్స్ కొనే ముందర ఈ భూమి ఎవరిది అమ్మాడు, ఏంది సంగతి, నా భూమి, నా ప్లాట్ నెంబరే, వేరే వాడు కూడా మళ్ళీ ఏమైనా అమ్మాడా? మరి మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి కదా. ఒకసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఒకసారి వెళ్ళాలి కదా. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నీ ప్లాట్లోనే ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాడేమో చూసుకోవాలి కదా మీరు. ఒకవేళ అదే ప్లాట్లో ఇంకోటి రిజిస్ట్రేషన్ అయిందంటే డబుల్ రిజిస్ట్రేషన్, నీకు అదే భూమి మళ్ళీ అమ్ముతున్నాడు, డబుల్ రిజిస్ట్రేషన్ కదా, అది మోసమే కదా. అందుకని అంటారు దీన్నే బోనాఫైడ్ పర్చేసర్ అంటారు. బోనాఫైడ్ అంటే వాడే కొన్నవాడే పక్కాగా అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి అంతా డబ్బులు ఇచ్చి అంతా రిజిస్ట్రేషన్ వాడు పక్కావాడు. ఇంకోటి కూడా కొన్నా అంటాడు, ఇంకోటి కూడా కొన్నానంటే వాడి దగ్గర ప్రూఫ్ ఏంటి? చెప్పేస్తే అయిపోతుందా? వాడు ఇది నాటే పర్చేసర్, వాడు ఏదో చెప్తున్నాడు, షో చేస్తున్నాడు నాది అని. నాది ఏంటి కానీ కాదు, అక్కడ కొన్నవాడిదే. ఎవరైతే కొన్నాడో డాక్యుమెంట్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ అయి ఉండాలి పక్కాగా, స్టాంప్ డ్యూటీ కట్టి ఉండాలి పక్కాగా, అప్పుడే వాడిదే రిజిస్ట్రేషన్ చెప్పి ప్రూవ్ అవుతుంది. జరుగుతుంటే డబుల్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తుంటారు, కొన్నదాన్ని అమ్మిదాన్ని అమ్ముతుంటారు. వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. ఒకసారి ఒకరికి స్లాట్ చేసిన తర్వాత ఒక ప్లాట్ ఒకరికి అమ్మిన తర్వాత రెండో వాడికి అదే ప్లాట్ ఎలా అమ్ముతావు? తప్పు కదా, నేరం కదా, క్రైమ్ కదా. వాడి మీద లీగల్ యాక్షన్ ఉంటుంది ఎవరైతే అమ్ముతాడు. కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్ అనేది చాలా మోసాలు కూడా జరుగుతుంటాయి. మీరు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ప్రాబ్లమే లేదు. నమస్కారం.